జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది, చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది అమాంగ్ ఆల్ ద తెలుగు పీపుల్ ఫ్రమ్ బోత్ స్టేట్స్, ఆంధ్ర తెలంగాణ. ఎందుకంటే చాలామందికి జూబ్లీ హిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది. దోస్ హు హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ జూబ్లీ హిల్స్ ఏరియా. యాక్చువల్గా జూబ్లీ హిల్స్లో హిల్స్ లేదు, చుట్టుపక్కల ఉండే డిఫరెంట్ ఒక 7 డివిజన్స్ ఉన్నాయి. అయితే మొత్తానికి దిస్ ఈజ్ సీన్ యాజ్ అ రిచ్ మ్యాన్స్ కాన్స్టిట్యువెన్సీ. దాంతో చాలా ఆసక్తి నెలకొన్నది. కానీ నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఓటర్స్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యువెన్సీ ఫామ్ అయినప్పుడు 51% ఓట్లు వచ్చినాయి, పోల్ అయ్యాయి, ఫస్ట్ టైం అనమాట. ఇక తర్వాత నుంచి 50% ఎప్పుడు దాటలేదు. 2018లో చాలా తక్కువ వచ్చాయి, 45% ఓటింగే అయింది. మొన్న యాజ్ లేటెస్ట్ యాజ్ 2023 కూడా 49% ఓట్ అయింది. ఈసారి మళ్ళీ పీపుల్ హ్యావ్, ఐ డోంట్ నో, నేను ఇలా కామెంట్ చేయొచ్చో చేయకూడదో తెలియదు, కానీ ఓటర్స్ చాలా బద్దకస్తులు అయిపోయారు, చాలా లెథర్జిక్. మన ఇప్పుడు డబ్బులు పంచారు, ఇంత పంచారు అని అన్ని పేపర్లలో వచ్చాయి. డబ్బులు తీసుకొని ఓటు వేయటం అనేది కరప్షన్. డబ్బు తీసుకొని ఓటేస్తే నాకు ఈ ఫెసిలిటీ ఇవ్వలేదు మీరు అని క్వశ్చన్ చేసే అధికారం ఓటర్లు కోల్పోతారు. కానీ మొత్తానికి సరే డబ్బులు తీసుకున్నారని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. ఇవాళ రోజునాడు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్న టైంలో పెద్ద తెలుగు దినపత్రికలు, బ్రాండెడ్ తెలుగు పత్రికలు, టాప్ మోస్ట్ న్యూస్ పేపర్స్ కూడా మా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళని రికవర్ చేస్తున్నారు. పార్టీల యాక్టివిస్ట్స్ వెళ్ళి ఓట్ పోలైన లిస్ట్ దగ్గర పెట్టుకొని ఏజెంట్స్, ఎలక్టరల్ ఏజెంట్స్ దగ్గర ఉన్న లిస్టులు టాలీ చేసుకొని ఎవరెవరికి వీళ్ళు డబ్బులు ఇచ్చారు, ఆల్రెడీ ఎవరెవరు ఓటింగ్కి వచ్చారనేది చూసి మిగతా వాళ్ళని మీరు డబ్బులు ఇచ్చి మాకు వెనక్కి ఇచ్చిండి, మేము ఆ డబ్బుల్ని ఇక్కడ కామన్ గుడ్కు వాడతాం, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్కో, రోడ్డు మెయింటెనెన్స్కో, దేనికో వాడతామని అడుగుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అబద్ధం మాత్రం కాకపోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్స్, దెర్ ఇస్ అ జనరల్ రిలక్టెన్స్ అమాంగ్ ది ఓటర్స్. దే ఆర్ నాట్ విల్లింగ్ టు గో అండ్ క్యాస్ట్ దేర్ ఓట్. దిస్ ఈజ్ నెంబర్ 1. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యువెన్సీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి క్యాజువల్ వేకెన్సీలో అంతకుముందు ఒక 2 సంవత్సరాలు చేసి తర్వాత కాంగ్రెస్ క్యాండిడేట్గా నిలబడి గెలిచారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూబ్లీ హిల్స్ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే టైంకి 2014లో కంబైన్డ్ స్టేట్లో ఎలక్షన్ జరిగిన తెలుగుదేశం అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్ వైపు మారిపోయారు. 2018లో బీఆర్ఎస్ క్యాండిడేట్గా నిలబడ్డారు, గెలిచారు. 23లో బీఆర్ఎస్ క్యాండిడేట్గా నిలబడ్డారు, గెలిచారు. సో హీఈస్ అ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. అంచేత అతనికి లోకల్గా అతనుకున్న పాపులారిటీ, అతనుకున్న పట్టు కొంచెం గట్టిగా ఉన్నదనే చెప్పచ్చు. కాంగ్రెస్కి సరైన క్యాండిడేట్ దొరకలేదో మరి, వాళ్ళు ఈ ఫ్లెడ్జ్లింగ్ సిచ్యువేషన్లో క్యాండిడేట్స్ని ఎలా పెట్టాలో తెలియకనో మొత్తానికి 2023 వరకు ఈ విషయంలో ఫంబుల్ అయ్యారు. బట్ 23కి వచ్చేటటువంటి మన గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు చనిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ని క్యాండిడేట్గా పట్టుకొచ్చారు. ఈ నవీన్ యాదవ్ అనే ఆయన 2014లో ఎలక్షన్ పోటీ చేస్తే 47,000 ఓట్లు వచ్చినాయి. హీఈస్ ది ఇమ్మీడియట్ రైవల్ ఫర్ ద విన్నర్. గోపీనాథ్ ఇతన్ని ఓడించారు. అప్పుడు ఈయన కాంగ్రెస్ క్యాండిడేట్ కాదు, అయినా కానీ ఇతనికి చాలా ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం మద్దతుతో పోటీ చేశారు ఆయన. సో వ్యక్తిగతంగా అతనికి కొంత ఓట్ బ్యాంక్, చాలా సాలిడ్గా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్నది. ఇది ఒకటి. తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనని మొదలుపెట్టి మేము ఈ స్కీమ్స్ ఇస్తున్నాం, వీటన్నిటిని ఎండార్స్ చేయండి, మా ప్రభుత్వానికి మద్దతు తెలపండి అని ఆయన క్యాంపెయిన్కి వెళ్ళారు. మొత్తానికి జూబ్లీ హిల్స్ క్యాంపెయిన్ మొదలైన తర్వాత, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అనేది డిక్లేర్ అయిన తర్వాత అయ్యేదానికంటే ముందు మొట్టమొదటిగా ఎలక్టరల్ రేస్లోకి ముందు వచ్చేసింది బీఆర్ఎస్. క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. గోపీనాథ్ గారి వైఫ్ని క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు, సునీత గారిని చేసి కేటీఆర్ గారు సిస్టమేటిక్గా అన్ని డివిజన్స్లోనూ తన కార్యకర్తలని, మాజీ మంత్రులని అందరినీ డిప్లాయ్ చేసి సిస్టమేటిక్గా ఎలక్షన్ చేసుకుంటూ వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ని అనౌన్స్ చేయటం ఒక పెద్ద, అంటే నవీన్ యాదవ్ లేకపోతే మరోళా అనే కొంత డౌట్ ఉండింది. ఈ లోపు ఆయన ఉన్న హర్డిల్స్ తొలగించుకునే కార్యక్రమంలో అజరుద్దీన్ లాస్ట్ టైం పోటీ చేశారు, ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తామని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత కరెక్ట్గా ఎలక్షన్కి ముందర 10 రోజుల ముందర ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సో మైనారిటీ నుంచి మంత్రి లేరు అనే చిన్న కొరవ కూడా లేకుండా చూసుకున్నారు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా కొంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ఈ ఎలక్షన్ని. తీసుకొని ఆయన 7 మీటింగ్స్, 7 కార్నర్ మీటింగ్స్, 7 పబ్లిక్ మీటింగ్స్ అడ్రస్ చేశారు ఈ ఎలక్షనీరింగ్ ప్రాసెస్లో. ఒక 4-5 రోజుల కాలంలోనే గట్టిగా జనం కూడా వచ్చారు. కేటీఆర్ వాళ్ళు కూడా అంతే స్థాయిలో పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించి వాళ్ళు కూడా చాలా భారీగా ప్రచారం చేశారు. యాక్చువల్గా బీజేపీ 3rd క్యాండిడేట్గా ఎంటర్ అయింది పిక్చర్లోకి. ఈ దీపక్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా పోటీ చేశారు. బీజేపీ వాళ్ళు ఈ క్యాండిడేట్ని మారిస్తే ఏమైనా అడ్వాంటేజ్ ఉండేదో, లేక వాళ్ళు, నా ఉద్దేశ ప్రకారం బీజేపీ కొంత ఈ ఓటర్లలాగే కొంత రిలక్టెన్స్ ప్రదర్శించింది ఈ పోటీలోని. ఎందుకంటే వాళ్ళు గట్టిగా పోటీ చేసి ఉంటే, ఎందుకంటే 65,000 ఓట్లు వచ్చాయండి వాళ్ళకి పార్లమెంట్ ఎలక్షన్స్లో. అంటే లేటెస్ట్గా జరిగిన ఎలక్షన్లో బీజేపీకి హైయెస్ట్ ఓట్స్ వచ్చినాయి అక్కడ. అట్లాంటిది ఆ పార్టీ ఇక్కడ సరైన క్యాండిడేట్ని పెట్టలేదో, లేక ఉన్న క్యాండిడేట్కి బలం సరిపోలేదో, మొత్తానికి ఆయన 3rd క్యాండిడేట్గానే ఉండిపోతారనేది నా అభిప్రాయం. ఫేస్ టు ఫేస్ కంటెస్ట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ జరుగుతోంది ప్రస్తుతం. ఈ పరిస్థితుల్లో ఎవరు విన్ అవుతారు అంటే, రూలింగ్ పార్టీకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అధికారం ఉండటం వలన జనం కూడా ఆ ఓట్లేసి 48% మందే, కొంతమంది వాళ్ళల్లో కొంతమంది మనకు ఒక రోడ్డు వస్తుంది, లేకపోతే వాటర్ నిలిచిపోకుండా ఉంటుంది, వాన పడితే ఆ నీరు పోయేదానికి ఏదైనా ఏర్పాటు చేస్తారు, స్ట్రీట్ లైట్స్ వేస్తారు, కొంచెం లివింగ్ కండిషన్స్ బెటర్ చేస్తారు అనే ఉద్దేశం కలిగి రూలింగ్ పార్టీకి బై ఎలక్షన్స్లో జనరల్గా మొగ్గు చూపిస్తారు. అలా చూపించిన కారణంగా వాళ్ళకి మెజారిటీ వస్తుందని వాళ్ళు హోప్ఫుల్గా ఉన్నారు. సింపతి వేవ్ ఉన్నది, వేవ్ లాగేది లేదు యాక్చువల్గా, బట్ సింపతి ఫ్యాక్టర్ వర్క్ అవుతుంది. గోపీనాథ్ గారు 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకి క్యాడర్ బలం ఉన్నది, అంచేత ప్రజలందరూ అటువైపు మొగ్గు చూపిస్తారు. అండ్ కేటీఆర్ ప్రచారం చేశారు తన భుజం మీద వేసుకొని మొత్తం ఎలక్షన్ని. అంచేత బీఆర్ఎస్ తనకి అడ్వాంటేజ్ ఉంటుందని బీఆర్ఎస్ లెక్కలేస్తుంది. ఎవరు గెలిచినా నా అంచనా ప్రకారం ఒక 4,000-5,000 ఓట్ల తేడాతో గెలుస్తారు. అధికార పార్టీ గెలిచినా, ప్రతిపక్ష పార్టీ గెలిచినా. ప్రతిపక్ష పార్టీ గెలిస్తే అది వాళ్ళ సొంత బలం, అధికార పార్టీ గెలిస్తే అది అధికార బలం. ఇది అయితే అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయనుకోండి, ఈ మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చి ఒక బ్రహ్మాండమైన మెజారిటీ అంటే 10,000 దాటితే, 10,000 మెజారిటీ దాటి నవీన్ యాదవ్ గెలిస్తే తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆ ఓట్లు వేసిన 48% మందే ఎండార్స్మెంట్ ఇచ్చినట్లే లెక్క. 48%లో మెజారిటీ ఓట్లు వీళ్ళు సాధిస్తే వాళ్ళు ఈయన ప్రభుత్వానికి, వీళ్ళ పాలసీస్కి, వీళ్ళ గవర్నెన్స్కి విండికేషన్ ఇచ్చినట్లే లెక్క. గెలుపు కూడా అదే దాని అర్థం. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి వాళ్ళు 1000 ఓట్లతో గెలిచినా కూడా ఇట్స్ అన్ ఎండార్స్మెంట్ టు రేవంత్ రెడ్డిస్ గవర్నెన్స్. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే, భారీ మెజారిటీతో గెలిస్తే, అంటే ఒక 10,000 పైన మెజారిటీతో గెలిస్తే తప్పకుండా ప్రభుత్వం అలర్ట్ అవ్వాలి ప్రజల్లో మనకు మీద వ్యతిరేకత ఉందని. అదే బీఆర్ఎస్ 10,000 మెజారిటీతో ఓడిపోతే బీఆర్ఎస్ వాళ్ళు అలర్ట్ అవ్వాలి, మన మీద ప్రజల్లో సింపతి లేదు, ప్రజలు మన వెంపు లేరు అనే విషయాన్ని వాళ్ళు గమనించి వాళ్ళు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేస్తున్న స్ట్రాటజీస్ని రీవర్క్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు హీ హ్యాస్ టు రీఇన్ఫోర్స్ హిజ్ కమిట్మెంట్ దట్ హీ హాజ్ మేడ్ టు ది పీపుల్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. అండ్ ఎందుకంటే ఆయన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే 4,000 కోట్ల రూపాయల వర్క్స్ స్టార్ట్ చేయించారని చెప్పారు. 5,100 కోట్లకి 2 ఎలివేటెడ్ కారిడార్స్కి గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చేసింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా ఇచ్చేసింది ఆల్రెడీ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ డిఫెన్స్ ల్యాండ్ ఎక్స్చేంజ్ ఇలాంటివన్నీ కంప్లీట్ చేశారు. దో ఇట్ వాజ్ ప్రపోజ్డ్ లాంగ్ అగో బై కేసీఆర్, దే నెవర్ పర్సూడ్. ఆర్ వాళ్ళకి బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాల కారణంగా అది ముందుకు వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయినా కానీ ఆయన ఇండియా బ్లాక్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు, ప్రధానమంత్రిని కలవడం, అనేక మంది మంత్రులు ఫ్రీక్వెంట్గా వెళ్ళి కలుస్తుండడం, దానివల్ల అతను గవర్నెన్స్కి పాలిటిక్స్కి సంబంధం లేదు అనే ఒక క్లియర్ కట్ పిక్చర్ ఇవ్వగలిగారు. అంచేత ఇది స్టార్ట్ అయింది. అలాగే జూబ్లీ హిల్స్లో కూడా ఇవే చేస్తామని చెప్పారు. అన్నీ చేయకపోయినా ఒక 20-25% చేస్తే సగం మందే ఓట్లు వేశారు కాబట్టి 52% మంది బద్ధకంగా ఇంట్లో పడుకున్నారు. అంచేత వాళ్ళకి మాకు ఈ ఫెసిలిటీ లేదు అని మాట్లాడే అధికారం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం ఓటు వేయటం మన బాధ్యత.
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు, ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు, రేషన్ కార్డులకి క్యూ కడుతున్నారు, సన్న బియ్యంకి క్యూ కడుతున్నారు. ఇప్పుడు అందరూ ఎలిట్ క్లాస్ కాదు కదా. పోనీ ఎలిట్ క్లాస్కి కూడా దట్ ఈస్ నాట్ అన్ ఎగ్జంప్షన్. ఎలిట్ క్లాస్ వాడి పనులుంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం లేదంటే అంచేత ఓటు వేయవలసిన బాధ్యత ఉన్నది. సో ఈ జూబ్లీ హిల్స్లో 52% మందికి ఎవరు గెలిచినా వాళ్ళని ఈ పని చేయమని అడిగే అర్హత లేదు. వాళ్ళే సరెండర్ చేసుకున్నారు ఆ రైట్ని. మిగతా 48% మందికి ఓటు ఫెసిలిటీస్ అడిగే అధికారం ఉంటుంది. వాళ్ళలో మెజారిటీ ఎవరికి ఇస్తారనేది దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూస్తే కాంగ్రెస్కి మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కంటే ముందర ఒపీనియన్ పోల్స్ నిర్వహించిన ఏజెన్సీస్లో ఒక 3 ఏజెన్సీస్ కొంచెం వాళ్ళు అప్పట్లో మరి బీఆర్ఎస్కి మొగ్గు వస్తున్నది, పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పిన వాళ్ళు ఎగ్జిట్ పోల్ దగ్గరికి వచ్చేటప్పటికి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉన్నదని చెప్తున్నారు. చెప్పినప్పుడు ట్రెండ్ అట్లనే ఉండే అవకాశమే ఉన్నది. వీ కాంట్ డినై దట్. అండ్ నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్, చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాడు, ఆయన కాంటాక్ట్స్ ఉన్నాయి. ప్లస్ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్. అని చేత ఎడ్యుకేటెడ్ క్లాస్లో కూడా అతనికి సపోర్టు ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. అని చేత అండ్ మైనారిటీ ఓటు ఎట్టెళ్తుంది అనేది కొంత డౌట్ ఉన్నది. 1,18,000 ఓట్లు ఉన్నాయి ముస్లిం మైనారిటీస్కి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. అవుట్ ఆఫ్ అంటే సుమారుగా 1/3 ఆఫ్ ది ఓట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అవుట్ ఆఫ్ 4 lakhs. వీళ్ళలో మహిళలు ఎటువైపు మొగ్గుతారు అంటే వాళ్ళు కూడా లెట్ us assume దట్ సపోజ్ ఈ మైనారిటీస్లోనే ఎక్కువ మంది ఓటింగ్కి వెళ్ళారనుకోండి, టు మేకప్ ఫర్ దిస్ 48%, వాళ్ళలో ఎక్కువ మంది ఎటువైపు మొగ్గు చూపుతారు. Now that they have been given an identity in the cabinet with the representation of Hyderabad's erstwhile wonder boy Muhammad Azharuddin, అందుచేత అటువైపు వాళ్ళు మొగ్గితే తప్పకుండా ప్రభుత్వ పక్షం గెలుస్తుంది. వాళ్ళు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిస్తే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. 1 ఓటైనా 100 ఓట్లైనా 1000 ఓట్లైనా బీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వం ఇంకా జాగ్రత్తగా పనిచేయవలసి వస్తుంది. దట్స్ ఏ వార్నింగ్ ఫర్ దెమ్. ఒకవేళ ప్రభుత్వ పక్షం గెలిస్తే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి గెలిచేస్తున్నారు అని చెప్పి చేతులు దులుపుకోవడానికి బీఆర్ఎస్కి అవకాశమేం లేదు. దే హ్యావ్ టు రీలుక్ వితిన్, వాళ్ళ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి ఎక్కడ నష్టం జరుగుతుంది అనేది. దిస్ ఈజ్ మై వ్యూ ఆన్ దిస్. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్కి స్ట్రాంగ్ హోల్డ్, ఇది నిజం. ఎందుకంటే 2014లో 18లో 23లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అలా చూద్దాం. ఎందుకంటే 2014లో ఎలక్షన్ జరిగినప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఎలక్షన్ జరిగితే గోపీనాథ్ గారు తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచారు, బీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలవలేదు. అయితే తర్వాత ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత 2018 ఎలక్షన్స్లో గెలిచారు, 2023 ఎలక్షన్స్లో గెలిచారు. సో కొంత అతని వ్యక్తిగతమైనటువంటి పాపులారిటీ కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ని జిద్దు మీద తీసుకుంది. ఎందుకు తీసుకుంది అంటే కాంగ్రెస్ పార్టీకి 23 ఎలక్షన్స్లో సిటీలో ఏ కాన్స్టిట్యున్సీ ఒకటి కూడా రాలేదు. వాళ్ళు గెలిచినవన్నీ కూడాను అవుట్ సైడ్ హైదరాబాద్ గెలిచారు. అంచేత ఇక్కడ దే వాంట్ టు రీఇన్ఫోర్స్ దేర్ ప్రెజెన్స్. ఆ ప్రాసెస్లో కంటోన్మెంట్లో సాయన్న గారు చనిపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ 23 ఎలక్షన్స్కి సాయన్న గారి ప్లేస్లో వాళ్ళ డాటర్ని నిలబెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. నిలబెడితే ఆవిడ గెలిచారు. గెలిచిన తర్వాత దురదృష్టవశాత్తు ఆవిడ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. చనిపోతే ఆవిడ సిస్టర్ని పెట్టారు. సింపతి ఫ్యాక్టర్ అక్కడ వర్క్ అవ్వలేదు. కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచారు. అక్కడ బీజేపీ వాళ్ళు కూడా గట్టిగానే పోరాడారు, కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ కంఫర్టబుల్గానే గెలిచారు. సో ఒక కాన్స్టిట్యున్సీ వచ్చింది కాబట్టి ఇట్స్ లైక్ టేస్టింగ్ ది బ్లడ్. కాంగ్రెస్ హాస్ టేస్టెడ్ ది బ్లడ్ దేర్. సో మనకి మళ్ళీ కావాలి ఇంకోటి. సో జూబ్లీ హిల్స్ కూడా గెలిచింది అనుకోండి, అప్పుడు దే విల్ టెల్ ద పీపుల్ దట్ సిటీ ఓటర్ హ్యాస్ మిస్టేకన్లీ ఓటెడ్ ఫర్ బీఆర్ఎస్. యాక్చువల్గా మీరు కాంగ్రెస్కి ఓటు చేసి ఉండవలసింది అలాంగ్ విత్ ది అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పి మేము డెవలప్మెంట్ కొనసాగిస్తామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ దృష్ట్యా మనం ఈ కాన్ఫరెన్స్ తప్పకుండా గెలవాలి అనే ఒక సీరియస్ నిర్ణయానికి వచ్చారు. సిటీలో వాళ్ళకి గట్టిగా ప్రజెన్స్ కావాలి. అంచేత ఏ అవకాశం వచ్చినా చేస్తారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ గెలిస్తే ఈ స్ట్రెంగ్త్ మీద మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్కి వెళ్ళడానికి వాళ్ళకి వీలుగా ఉంటుంది. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఓడిపోయారు అనుకోండి, ఆ స్ట్రెంగ్త్ విట్ గెట్స్ ట్రాన్స్ఫర్ టు మోరల్ స్ట్రెంగ్త్, గెట్స్ ట్రాన్స్ఫర్ టు ద బీఆర్ఎస్.
బట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీజేపీ విల్ బి అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే మొన్న క్రితంసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీకి 44 సీట్లు వచ్చాయి. దట్ వాజ్ అ ఫేస్ టు ఫేస్ కంటెస్ట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ అండ్ నాట్ కాంగ్రెస్. బట్ ఇవాళ కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ విల్ బి అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఇప్పుడు who will be relegated to the third position, whether will the BJP push to third position or BRS will be pushed to third position అనేది GHMC ఎలక్షన్స్ ట్రెండ్లో తెలుస్తుంది. చేత జూబ్లీ హిల్స్ ఖచ్చితంగా గెలవాలి, వీ హ్యావ్ టు మేక్ ఎ డెంట్ దేర్ అని వీళ్ళు డిసైడ్ చేయడానికి కారణం అప్కమింగ్ ఫర్దర్ ఎలక్షన్స్, ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలక్షన్స్ దట్ ఆర్ ఇన్ ది పైప్ లైన్. ఈ ఒక్క ఉద్దేశంతోనే ఆయన లోకల్ క్యాండిడేట్. నెక్స్ట్ బీసీ నినాదం గట్టిగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో. ఎందుకంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో కులగణన చేయాలి అని చెప్పారు. సో కులగణన చేయాలి అనే డిమాండ్ గట్టిగా చేసినప్పుడు అధికారం వస్తే మేము తెలంగాణలో చేస్తామని చెప్పారు కాబట్టి ఆయన మాటని ఫుల్ఫిల్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా సైంటిఫిక్గానే ప్రభుత్వం కులగణన చేసింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ చాలా సిస్టమేటిక్గానే చేశారు. చేసి జ్యుడిషియల్ కమిషన్ వేసి 42% బీసీకి రిజర్వేషన్ రికమెండ్ చేశారు. ఇప్పుడు అట్లనే బీసీ నినాదం వదిలేకుండా ఇక్కడ మైనారిటీ క్యాండిడేట్ని పెట్టకుండా 1,18,000 మంది ఓట్లు ఉన్నప్పటికీ, ఇంతకు ముందర అజరుద్దీన్ పోటీ చేసినప్పటికీ బీసీ అప్లిఫ్ట్మెంట్కి మేము కమిట్మెంట్కి కట్టుబడి ఉన్నాం అనేది రుజువు చేసుకోవడం కోసం వాళ్ళు నవీన్ యాదవ్ గారిని నిలబెట్టారు. సో హీజ్ అ బీసీ క్యాండిడేట్. సో అక్కడ యాదవ్లు, గౌడ్లు, ముదిరాజులు వీళ్ళందరూ ఓట్లు గార్నర్ చేయాలనేది ఉద్దేశం. ప్లస్ లోకల్ క్యాండిడేటు అండ్ ఆల్రెడీ కొంత పాపులారిటీ ఉన్న వ్యక్తి అంచేత ఇవన్నీ ఫ్యాక్టరింగ్ చేసుకొని జూబ్లీ హిల్స్ ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ రంగంలోకి దిగడంతో, పరువుగా తీసుకోవడంతో ఇప్పుడు ఇది టఫ్ అండ్ ఇంట్రెస్టింగ్ పోల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి అండి, ఎందుకంటే మీకు మనం కొంచెం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి ఇలాంటి విషయాలు. రేవంత్ రెడ్డి గారికే ఆ క్రెడిట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అంటే రేవంత్ రెడ్డి నేను కాంగ్రెస్ కార్యకర్తని, నేను కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఎక్కడ ఎలక్షన్ జరిగినా ప్రచారం చేస్తానని చెప్తారో అది నిజం కూడా, దాంట్లో ఏమీ అనుమానం లేదు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో పనిచేయాలి, ఆ పార్టీకి విక్టరీ కోసం పనిచేయాలి. రేవంత్ రెడ్డికే క్రెడిట్ ఎందుకు ఇస్తాను అని నేను అంటే దానికి ఒక కారణం ఉంది. 23లో ఎలక్షన్ జరిగినా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఆశీస్సులతో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి మార్గదర్శకత్వంలో మేము గెలిచామని చెప్పినా రేవంత్ రెడ్డి మొహం చూసి ఓట్లేశారు తెలంగాణ ప్రజలు. అంచేత ఆ ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారిదే. మిగతా వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు, చేయలేదని నేను అన్నాను, కానీ రేవంత్ రెడ్డి వాజ్ అట్ ది ఫోర్ ఫ్రంట్. ఆయన తిరిగారు, ఆయన ప్రచారం చేశారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లను ఎలా పెట్టాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని తీయాలి, ఎవ్రీథింగ్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఒక రీజనల్ పార్టీ పనిచేసే స్థాయిలో ఆయన వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని పనిచేశారు. సో జూబ్లీ హిల్స్లో కూడా అదే రకంగా పనిచేశారు. సో గెలిస్తే అది ఆయన తాలూకా పర్సనల్ విక్టరీ, దాంట్లో అనుమానం ఏమీ లేదు.